నమస్కారం గురూజీ గారు. నమస్కారం అమ్మా. మీకు శతకోటి వందనాలు గురూజీ గారు. శతకోటి ఆశీస్సులు తల్లి నీకు. ఓకే గురూజీ గారు. మీ కాల్ కలిసినది నాకు చాలా సంతోషంగా ఉంది. శుభం శుభం. చాలా మంచిది. రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. మంచిది తల్లి, అందుకే ఈరోజు కాల్ కలిసింది. వెయిట్ చేసిన దానివల్లే కాల్ కలిసింది. ఏం చేస్తుంటారు మీరు? నేను జాబ్ చేస్తున్నాను. వెరీ గుడ్. ఏం జాబ్ చేస్తావు తల్లి? నేను 108 సర్వీస్ లో చేస్తున్నాను గురూజీ గారు. 108 సర్వీస్ అవును అవును గురూజీ గారు. అంటే అంబులెన్స్ పంపిస్తారు ఫోన్ చేస్తే? అవును అవును గురూజీ గారు. సరే తల్లి, ఏం తెలుసుకోవాలి చెప్పమ్మా. భరణి నక్షత్రంలో మేషరాశిలో జన్మించావు. నా మ్యారేజ్ గురించి అండి. మ్యారేజ్ గురించి 33 సంవత్సరాలు అయింది, ఇంకా ఎందుకు మ్యారేజ్ చేసుకోలేదు మీరు? మ్యారేజ్ అంటే కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది గురూజీ గారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మావయ్య, నాకు అమ్మ తమ్ముడు మావయ్యతో చిన్నప్పటి నుంచి అనుకున్నారు చేద్దామని. తన వల్ల కొంత డిలే అయింది. ఇప్పుడు మావయ్య చేసుకుని అనేస్తాడా? మా మ్యారేజ్ అయిపోయింది. నీ జీవితమే ఇంకా అది అలా జరిగిపోయింది. ఇంకా ఆ తర్వాత నుంచి అమ్మగారు వాళ్ళు బయట సంబంధాలు చూస్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు? 1 year అవుతుంది. కానీ ఇన్ని రోజులు ఎదురు చూసా కదా నువ్వు మావయ్య కోసము. అవునండి. అది నీ లైఫ్లో ఎన్ని రోజులు వేస్ట్ అయినట్టు కదా. పెళ్లి కాని వయసు, పెళ్లి అయ్యే వయసు నుంచి పెళ్లి కాని ఈ వయసు వరకు ఎదురు చూసావంటే ఈ కర్మ అనేది వాళ్ళకి ఏదో రకంగా ఉంటుంది. దేవుడు నీకు మంచి ఇచ్చేస్తాడు తల్లి, భయపడకో, నీకు శుభమే జరుగుతుంది. అలాగే గురూజీ గారు. సరే తల్లి, ఇప్పుడు ఏం చదువుకున్నారు మీరు ఇంతకీ? డిగ్రీ చేశాను. ఓకే. ఇప్పుడు ఈ ఒక్క సంవత్సరంలో ఏదైనా సంబంధాలు వచ్చాయా? అంటే ఒక సంబంధం వచ్చింది. వాళ్ళు 5 lakhs అంటున్నారని తెలిసి ఇంకా మేమేం మాట్లాడలేదండి. కట్నం అడుగుతున్నారా? ప్రాబ్లం కూడా ఉంది కదా. 5 లక్షలు కట్నం అడుగుతున్నారా? అవునండి. ఆ కట్నం తీసుకెళ్ళి ఏం చేస్తారంట? ఏమో తెలియదు గురూజీ గారు. అమ్మా నాన్న ఆస్తి ఏదైనా ఉందా? ఆస్తి లేదు గురూజీ గారు. డాడీ కార్పెంటర్ వర్క్ చేస్తారు. ఇంకంతే, కార్పెంటర్ వర్క్ ద్వారా కష్టపడి పైకి వచ్చాము అలాగా. సరే తల్లి, ఒక 48 రోజులు రోజు ఉదయాన్నే రావి చెట్టుకి 5 ప్రదక్షిణ చేసి ఒక దీపం వెలిగించు. ప్రతి గురువారం రావి చెట్టుకు ప్రతి గురువారం గురు దేవాలయంలో దత్తాత్రేయ కానీ, దక్షిణామూర్తి కానీ, సాయిబాబా కానీ, లేదా మీ ఇంటి దేవుడు వీరబ్రహ్మేంద్ర గారు, ఇలా ఏదైనా ఒక గురువు గారికి 16 ప్రదక్షిణలు వేయాలి గురువారం రోజు. అక్కడ నేతి దీపం వెలిగించండి. సోమవారం రోజు శివాలయం దర్శనం చేసుకొని బిల్వ దళాలు కాస్త ఇచ్చి చెరుకు రసంతో అభిషేకం చేసుకొని రండి, లేదా అభిషేకానికి చెరుకు రసం ఇచ్చిరండి. ఈ 3 చక్కగా 16 వారాలు చేయండి తల్లి. ఖచ్చితంగా మీకు చూడండి, ద్వితీయ పుత్రుడు మీ ఇంటి నుంచి దక్షిణ వైపు నుంచి సంబంధం వస్తుంది, ద్వితీయ సంతానం. ఈ ఉగాది అయిన తర్వాత అంటే ఈ పూజ కంప్లీట్ అయ్యే లోపే మీకు నిశ్చితార్థం అంటే ఏదో ఒక రకంగా సంబంధం కలిసి వస్తుంది, పెళ్లి చేసుకుంటారు. నమస్కారం సార్. మా ఆశీస్సులు తల్లి, మా ఆశీస్సులమ్మా. చాలా చాలా సంతోషంగా ఉంది సార్. 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. నేను ఆ బాబా గారిని నమ్ముకున్నాను సార్. రోజు అష్టోత్తరం, గురుపాద స్తోత్రం చదువుతాను సార్. ఆ దేవుడే మీ రూపంలో నాకు ఈ రోజు కాల్ కలిసింది సార్. మీరు ఈ రోజు మాట్లాడే అదృష్టం కలిగించారు ఆ దేవుడే. మంచి తల్లి, శుభమమ్మా. అశ్విని నక్షత్రము మేషరాశిలో జన్మించారు. జన్మజాతకం బాగుంది. ఏం తెలుసుకోవాలి తల్లి జాతకంలో? సార్ నాకు ఎప్పుడు బ్యాడ్ లక్ సార్. నాకు ఎడ్యుకేషన్ లోని ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, జాబ్ గురించి కూడా నేను ట్రై చేస్తున్నాను సార్. నేను ఏ జాబ్ ట్రై చేస్తున్నావమ్మా? రైల్వే జాబ్ గురించి ట్రై చేస్తున్నాను సార్. నేను ఇంజనీరింగ్ చదివాను సార్. చదువుతుండగా ఫైనల్ ఇయర్ లో నాకు అంటే సరిగ్గా చదివేదాన్ని కాదు, కేర్లెస్ గా అలాగ ఉండేదాన్ని, ఇంట్రెస్ట్ పెట్టేదాన్ని కాదు. ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి లేదు చదవాలి, నాకంటూ ఒక గుర్తింపు అనేది రావాలి అని చదవడం స్టార్ట్ చేశాను సార్. నేను చదువుతున్నాను, నాకు మంచి గుర్తింపు వస్తుంది అనే టైంకి నాకు చిన్న ఇన్సిడెంట్ జరిగింది సార్. అంటే వినాయకుడిని దేవుణ్ణి అనుకుతున్నారు సార్. అది తారజువులు వేశారు. అదేంటంటే అనుకోకుండా వైర్ తగిలి అక్కడి నుంచి నా కింద లిప్ ఉంది సార్, నా పెదవి కిందది, ఆ లిప్ కి తగిలి బ్లాక్ అయింది సార్. అసలు లిప్ పీసులో అయిపోయింది. వెంటనే సర్జరీ చేశారు. నాకు ఈ కరువు అనేది లేదు సార్. ఇక్కడ చిన్న నొత్తలాగా ఉంటుంది కదా,
నాకు అలా లేదు సార్, అంతా అంతా సమానంగా ఉంటది. ఇంకా నేను మానసికంగా చాలా బాధపడ్డాను, ఇంకా అంతే బ్యాడ్ లక్ నాకు ఇంకా అవ్వదు అని. అయితే ఫ్రెండ్స్ కాల్ చేసి ఇలాగా మెడికల్ క్యాంప్ అవుతుంది పలానా దగ్గర అంటే నేను వెళ్ళి కలిసాను. కలిస్తే అక్కడ నాకు 3rd సర్జరీ చేశారు. దాంతో లైట్ గా క్యూర్ అయింది సార్ నాకు. సార్ ఏ గుడికి ఎక్కడికైనా వెళ్ళినా అందరూ వెరైటీగా చూడటం, ఎవరో కాదు సార్ మా దగ్గర వాళ్ళే నాకు చూసి నవ్వటం, చాలా బాధపడ్డాను సార్. తర్వాత జాబ్ గురించి ట్రై చేస్తున్నాను సార్. నేను ఇప్పుడిప్పుడే నాకు ఒక బాబు ఉన్నాడు, మ్యారీడ్ సార్. నేను ఇప్పుడే రైల్వే జాబ్స్ ఏమైనా ఉంటే ట్రై చేస్తున్నాను. కోచింగ్ కూడా వెళ్దాం అనుకుంటున్నాను, కానీ నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉందో లేదో. నువ్వు ఇష్టపడి చక్కగా చదివి మంచిగా నాలెడ్జ్ నింపుకో, బాగా నేను ఉద్యోగం కావాలని పట్టుదలతో బాగా చదువు, రాత్రి పగలు ఖచ్చితంగా నీకు ఉద్యోగం అయితే వస్తుంది. ఓకే సార్. సరే తల్లి, నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేయండి. మీ జాతకంలో బ్రహ్మహత్య దోషం ఉంది, అందుకే మానసికంగా ప్రశాంతత ఎప్పుడూ ఉండదు నీకు. తర్వాత ఎవరో నన్ను చూసి నవ్వారు, ఎవరో చూసి నన్ను ఎగతాళం చేస్తారు, టెంపుల్ పోలితే విచిత్రంగా చూస్తారు, అవన్నీ ఏం పట్టించుకోవద్దు, సరేనా? ఎందుకంటే వేరే వాళ్ళు ఏదో అంటున్నారు అని మనం బతకడానికి అవ్వదు కదమ్మా. మన బతికే వేరు, మన తీరే వేరు. వేరే వాళ్ళ కోసం మనం బతుకుతలేదు కదా, వాడెవడో నవ్వుతాడు పిచ్చోడు అనుకో, అంతే. అంతే, నవ్వేవాళ్ళంతా పిచ్చోడు. ఒక మనిషిని చూసి నవ్వడే వాళ్ళు పిచ్చోడమ్మా. నేను ఒక మాట చెప్తాను నిన్న తల్లి, జీవితంలో ఒకరి జీవితాన్ని చూసి వీళ్ళు నవ్వచ్చు కానీ, అవును కదా, అయితే తనలో కష్టం పెట్టుకొని నవ్వలేము, అవును కదమ్మా? అంతే. కానీ ఇతరుల్లో 100 తప్పులను వెతుక్కోవచ్చు కానీ మనలో మనం తప్పు వెతుక్కుంటామా? వెతుక్కోలేం. అందరిని ఈజీగా బాధ పెట్టేస్తాం ఒకే మాటలో వేరే వాళ్ళు. ఇప్పుడు నిన్ను ఎంతమంది బాధపడుతున్నారు, చాలా ఈజీ, కానీ మనకు మనం బాధ పెట్టుకోవడం చాలా కష్టం, అవునా కదా? అవును సార్, అవును సార్. అంతే తల్లి, వదిలేసాను సార్, అందరినీ వదిలేసాను. పోతే పోనీ, మన పని మనం చూసుకోవాలి అంతే. అన్నట్టు ఫ్యామిలీలో చాలా మంది చదువుకున్నారు కానీ ఏ జాబ్ లేదు, ఏ జాబ్ రాలేదు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ జనాలు ఎలాంటి వారైతే సముద్రంలో రాయి విసిరినట్టు ఏదో ఒక మాట విసిరేస్తారు, కానీ ఆ సముద్రానికి తెలుసు ఎంత లోపలికి రాయి వెళ్ళింది అని. అలాగే మన మనసుకి తెలుస్తుంది మనకి ఎంత గాయమైంది అని, కానీ భగవంతుడు చూస్తూ ఉంటాడు దాన్ని అంతా. నువ్వు అలాంటి పట్టించుకోక తల్లి, ప్రతి ఒక్క దాన్ని ఈజీగా తీసుకో, తర్వాత చక్కగా హ్యాపీగా ఉండడం నేర్చుకో. ఎక్కువ భగవంతుని నమ్ము, ఎలాగో గురువుని నమ్మావు, నీ గురువు మంచి చేస్తాడు. ప్రతి గురువారం మేడి చెట్టుకి పూజ చేయి. ప్రతి శనివారం గోమాతకి నీ చేతిలో ఏదైనా తినబెట్టి 5 ప్రదక్షిణ చేయి. ప్రతి మంగళవారం దుర్గాదేవి దర్శనం చేసుకో. తర్వాత ప్రతిరోజు గురుపాదక స్తోత్రం ఎలాగో చదువుతున్నావు, తోడు కాలభైరవాష్టకం చదువుకో. తర్వాత వెంకటేశ్వర వజ్రకవచం ఇవి చదువుకొని ఇవి చక్కగా 16 వారాలు చేసుకోండి. నెక్స్ట్ టైం కాల్ ఫర్ అయినప్పుడు చక్కగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయండి, మీకు రానే వస్తుంది. కాన్ఫిడెన్స్ పెట్టుకొని చక్కగా చదవండి తల్లి, మంచి ఉద్యోగం ప్రాప్తిస్తుందమ్మా. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుంది తల్లి. నమస్తే. ఆశాలత గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, మరి ఈనాటి యోగక్షేమం? ఇక ఈనాటి యోగక్షేమం, ఈరోజు చాలా విశేషమైన రోజు. అమావాస్య ఉంటుంది సాయంత్రం. అమావాస్య సోమవారం కదా ఈరోజు. అమావాస్య సోరంలో శివుణ్ణి ఆరాధించడం వల్ల మృత్యుదోషాలు నశిస్తాయట, మృత్యుదోషాలు దూరం అవుతాయి. ఈరోజు మీరు అనుకూలమైతే మన ఇంట్లో చిన్న శివలింగం పెట్టుకోండి, యథాశక్తి అభిషేకం చేసి ఒక బిల్వదళం పైన శ్రీరామ అని రాసి ఆ శివలింగం పైన బిల్వదళాలని పెట్టి నేతి దీపం వెలిగించాలి. నేతి దీపం వెలిగించి మృత్యుంజయ మంత్రాన్ని జపం చేసుకోవాలి. పచ్చి బియ్యము బెల్లము కలిపినవి నైవేద్యం పెట్టాలి. తర్వాత దాన్ని ప్రసాదంగా ఇంట్లో భుజించాలి. ఇలా చేయడం వలన అపమృత్యు, అపకంటక, యాక్సిడెంట్లు ఇవన్నీ దూరం అవుతాయి. అద్భుతమైన యోగక్షేమం. అమావాస్య రోజు సాయంకాలం, ఈరోజు అమావాస్య కదా సాయంత్రం, అమావాస్య రోజు సాయంత్రం శివుణ్ణి దర్శించి చేసుకుంటేనే